హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్యారాణి. నాది భవ్యశ్రీ ఏంజల్ ఛానల్. చికెన్ ఎలా చేయాలంటే, చికెన్లో ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి. సరేనా? తర్వాత తాలింపుకు ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎల్లిపాయలు, కచ్చపిచ్చ దంచుకోవాలి. ఉల్లిగడ్డ కొన్ని ఒక ఆనియన్స్ తీసుకోవాలి. కొంచెం కొత్తిమీరకు సరిపోయేంత మసాలా, గరం మసాలా, ఇది ధనియాల పొడి, ఇందులో ధనియాల పొడి, ఇది చికెన్ మసాలా, 2 పావుల నూనె, ఫస్ట్ ఆవాలు కొన్ని వేయాలి. జీలకర్ర కొంచెం జీలకర్ర, తర్వాత కచ్చపిచ్చి దంచుకోవాలి. ఎల్లిపాయలు కచ్చపిచ్చి దంచుకున్నా కదా, ఒక్కటి ఎండుమిర్చి, ఈ దంచుకున్న ఎల్లిపాయలు, అవి కొంచెం గోలినాక ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత ఇదిగో ఈ ఉప్పు, కారం అన్నీ కలిపినా కదా, ఇది ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇది గోలినాక అలా గోలిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇందులో ఈ ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ గోలిన తర్వాత ఈ కలుపుకున్న చికెన్ ఇదిగో ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి. కాదు, ఇలా కలబెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. కొత్తిమీర ఉందిగా, ఈ కొత్తిమీరకు ఇలా మీద వేసుకోవాలి.
ఇలా వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత మనకు కొన్ని సరిపోయాన్ని వాటర్ తీసుకొని పోసుకోవాలి. వాటర్ తీసుకొని పోసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి దించుకున్నాం అనుకో చికెన్ రెడీ అయిపోతుంది. సరేనా ఫ్రెండ్స్, నా వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.